భరత్ గారు, మనం చూస్తున్నాం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటి వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారనే అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా వ్యక్తమవుతుంది, ఆందోళన వ్యక్తమవుతున్న సందర్భం. ఓవైపు పాలమూరు ప్రాజెక్టును కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిగా ఇప్పటికీ పడవ పెట్టిన పరిస్థితి, పాలమూరును 90% పూర్తయినా కంప్లీట్ చేయని సందర్భం. మెట్రోకు సంబంధించి హైదరాబాద్లో కూడా మెట్రో వంటి కీలకమైన ప్రాజెక్టును పూర్తిగా ఈరోజు సంకటంలో పడేసిన సందర్భం. ఎట్లా చూడాలి ఓవరాల్గా గ్రామీణ, రూరల్ అండ్ అర్బన్ రెండు ప్రాంతాల్లో కూడా పూర్తిగా సంక్షోభంలో ఉంటే విషయాల్ని? కేసీఆర్ గారి పరిపాలనలో వాస్తవానికి కేసీఆర్ గారికి మంచి అవకాశాలు కేవలం 6 సంవత్సరాలే దొరికినాయి. 9.5 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో వారు పరిపాలించిన కాలంలో కేవలం 6 సంవత్సరాలు మాత్రమే కరెక్ట్గా అనుకూలంగా ఉన్నది. మిగతాదంతా కూడా అననుకూలమైన పరిస్థితి. మొట్టమొదటి సంవత్సరము బడ్జెట్ లేదు, ఓటాన్ అకౌంటు. రెండో అధికారులు లేరు, విభజన విషయాలే అన్నీ పెండింగ్ ఉన్నాయి. తర్వాత కోవిడ్, తర్వాత మహానుభావులు దేశగురువు గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల పేరు మీద నోటుబందీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇవన్నీ కాకుండా వరుసగా జరిగిన అనేక ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ప్రతిబంధకాలు అయితే ఉంటాయో విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ అంతకాలం తీస్తే దాదాపు 3.5 సంవత్సరాల పైచిలకు అసలు పనిచేసేదానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. కేవలం 6 సంవత్సరాలలో మీరు ముఖ్యమైన అన్ని రంగాలలో కేసీఆర్ గారు ఒక భద్రత, ఒక అంటే భరోసా అనేది, అది వ్యవసాయ రంగం కానివ్వండి, తర్వాత ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్ కానివ్వండి, శాంతి భద్రతలు కానివ్వండి, పరిపాలనా సంస్కరణలు కానివ్వండి, తర్వాత పర్యావరణ పరిరక్షణ దాన్ని ఇంకా పెంచడం కానివ్వండి, వీటన్నిటిలో మీరు చూడండి. బ్రహ్మాండమైన ఒక పద్ధతి ప్రకారము, తర్వాత ఒక అస్థిరత్వం లేని, తర్వాత ఏ రకమైన ఇన్సెక్యూరిటీ లేని పరిస్థితుల్ని వారు క్రియేట్ చేయడం జరిగింది. తద్వారా ప్రతి దాంట్లో కూడా అన్ని సూచికలలో కూడా తెలంగాణ అనేది టాప్కి వెళ్ళిపోయింది. టాప్ 1, 2, 3లోనే ఉంది కానీ ఇంకా 4 అనే సమస్య లేదు అసలు. మీరు అట్లా తీసుకుపోయి అట్లాంటి వాతావరణాన్ని పెట్టడం మూలంగానే ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వ్యవసాయము 70% ప్రజలు ఇవాళ వ్యవసాయం మీద ఆధారపడింది. రూరల్ ఎకానమీ మొత్తం ఇవాళ దాని మీద ఆధారపడింది. మీరు రూరల్ ఎకానమీ విచ్ఛిన్నం అవ్వడం కాదు, దానికి ఇంకొక ఘోరమైన పందికొక్కుల్లాగా ఇవాళ రూరల్ ఎకానమీని అతలాకుతలం చేసి ప్రజల్ని రోడ్ల మీద పడేసే ఇంకొక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. బెల్ట్ షాప్లు. ఇవాళ ఒక టైం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఏ టైం అంటే ఆ టైం కొన్ని వేల బెల్ట్ షాపులు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ ఇది కావడము. తర్వాత ప్రభుత్వ ఆదాయాన్ని ఇవాళ మొత్తము దీని మీదనే, ఆబ్కారీ మీదనే, ఈ సారా తర్వాత ఈ లిక్కర్ సేల్స్ మీదనే ఇవాళ ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది. మిగతా ఏ రంగంలో పెరగలేదు. వ్యవసాయానికి సంబంధించి కేసీఆర్ గారు తర్వాత ఇట్లాంటి అరాచకపు పనులకి వీటన్నిటికీ అడ్డుగట్ట వేయడమే కాకుండా మీకు ఆ రోజుల్లో వారు తీసుకున్న ఒక బ్రహ్మాండమైన నిర్ణయం, తర్వాత దాన్ని గట్టిగా అమలు చేసినారు. ఏంటంటే నాటుసారా. నాటుసారా వల్ల ప్రతి ఊర్లో ఒక 25-30 మంది చనిపోయి కుటుంబాలు రోడ్ల పడ్డ పరిస్థితిని కేసీఆర్ గారు చూసినారు. దాన్ని ప్రభుత్వంలోకి రాగానే దాన్ని అమలు చేసినారు. నాటుసారా అనేది కేసీఆర్ గారి ప్రభుత్వము ముగింపు సమయానికి అసలు లేకుండా పోయింది. కానీ ఇవాళ నాటుసారా మొత్తం ఎక్కడ పడితే అక్కడ చేరింది. బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ చేరినాయి. వ్యవసాయంలో ఈ స్థిరత్వాన్ని కాసింత కంప్లీట్ అస్థిరత్వం చేసినారు. అంటే ఇప్పుడు మీకు యూరియా విషయం తీసుకోండి, కరెంటు విషయం తీసుకోండి, తర్వాత నీటి విషయం తీసుకోండి, ఎక్కడ స్థిరత్వం లేదు. తర్వాత పండించిన పంట మార్కెట్లలో పోస్తే దానికి రక్షణ లేని పరిస్థితి, కొనే నాదుడు లేడు. ఈ రకమైన ఇబ్బందులలో రైతులు యాజ్ ఇట్ ఈజ్గా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్న స్థిరత్వం ఏదైతే ఉందో అది ఇవాళ లేకుండా పోవడము, నష్టంలో ఉండడము, నష్టంలో ఉన్న ఆ రైతు కుటుంబాలకి, ఆ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి ఇవాళ సారాయి రూపంలో, అంటే ఈ లిక్కర్, చీప్ లిక్కరు, తర్వాత బెల్ట్ షాప్ల రూపంలో ఘోరమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. ప్రతి ఊరు మత్తులో ఊగుతున్నది.
తర్వాత దీనికి తోడు ఇవాళ ప్రతి ఊర్లో ఒక 30-40 మంది ఎప్పుడు కూడా డ్రగ్స్ తీసుకొని యువత చైతన్య విహీనంగా ఇవాళ యువత అక్కడ ఉండి క్రైమ్ పెరుగుతూ ఉన్నది. ఇదేనండి కోరుకున్నది తెలంగాణ సాధించింది దీనికోసమా హైదరాబాద్ యొక్క వైభవాన్ని నాశనం చేయడం కోసము ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఓకే, మీరు ఏం చెప్పొచ్చినారు? ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఓకే, ఇవాళ ఒక్కటన్నా మంచి జరుగుతున్నదా? నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగులు యుద్ధం చేస్తూ ఉన్నారు. తర్వాత రైతాంగాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు రైతు బంధు 12,000 10,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తాము, అంతకన్నా ఎక్కువ కాదు. ఓకే, ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వము టర్మ్ అయ్యే వరకు దాన్ని కొంచెం పెంచుకుంటూ పోతాము ఎకరానికి అనేది, సంవత్సరానికి అనేది కేసీఆర్ గారు చెప్పినారు. ఈయన ఏమన్నాడు? 10,000 ఏంది, 15,000 ఇస్తాం ఎకరానికి సంవత్సరానికి. ఏది ఉన్న రైతు బంధు వేస్తున్నారా? పోనీ ఎన్నిసార్లు వేసిండ్రు? ఆలోచించుకోవాలండి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం అప్పచెప్పాలనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. ఈ అడ్డగోలు మాటలు చెప్పిన వింటే రోడ్ల పడడం తప్ప ఇంతే కదా. రక్షణ ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవాళ మొత్తం సారాయిని ప్రోత్సహిస్తూ ఉంటే ఊళ్ళల్లో ఏం చేస్తారు? మనం చూస్తా ఉన్నాం పూర్తిగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా తెలంగాణకు ఎకనామిక్ ఇంజన్ లాంటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను కూడా దెబ్బతీస్తూ ఉన్నారు. హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోను కూడా ఈ రకంగా నష్టం చేయడం, సంకటంలో వేయడం అనేది తెలంగాణ భవిష్యత్తుకు కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పి భరత్ గారు అలాగే విజయ్ గారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తాం.